హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్నే లేసి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అత్తయ్య వాళ్ళకి బాబునైతే ఇచ్చేసాను. ఇంకా 4 hours కదా తనకు కావాల్సినవి అన్నీ పెట్టేసి ఎగ్జామ్కి బయలుదేరిపోయాను. ఎగ్జామ్ అయితే పర్లేదు, బాగానే రాశాను. బయట సూర్యుడు అదిరిపోయాడు. బయటికి రాకుండా ఇంకా బాడీ డిహైడ్రేట్ కాకుండా చల్లగా లెమన్ సోడా అయితే తాగేశాను. అన్నీ తీసుకొని ఆటో దగ్గరికి వచ్చాను. మా ఊరు ఆటోలు నిండాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మా కారు కోదాడలో ఉందని తెలిసేసి కారు ఎక్కేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే మా వాళ్ళు చికెన్ అయితే తెచ్చారు. చికెన్ని ఎప్పుడు రొటీన్గా ఒకే కర్రీ లాగా కాకుండా సరే గ్రీన్ చికెన్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసేసుకోండి. చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే చికెన్ బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కువ స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే కారం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని అయితే మిక్సీ పెట్టాను. అలాగే అందులోకి వెల్లుల్లి కూడా మర్చిపోకండి. అండ్ పెరుగు కూడా వేసుకోండి. మీకు నచ్చితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే పెరుగు స్కిప్ చేసేయండి. వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా పట్టి అందులో వేసేసుకోవడం. ఇంకా లాస్ట్లో ఇంకా స్పైసీ కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి. ఇంకా వేడిగా తిన్నాను, చాలా బాగా కుదిరింది, అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. టేక్ కేర్, లవ్ యూ, బాయ్.